వచ్చేసింది ఫ్రైడే. ఎప్పుడెప్పుడు ఫ్రైడే అయిపోద్దా, ఎప్పుడెప్పుడు సాటర్డే అయిపోద్దా, ఎప్పుడు సండే వస్తుందా అని చెప్పేసి కొంచెం కకృతి పడుతూ వెయిట్ చేసేటువంటి నేను కూడా వచ్చేసాను. ఫ్రైడే మార్నింగ్ వచ్చేసి మీ అందరికీ ఫిల్మ్ నాలెడ్జ్ పెంచడం కోసం ఫిల్మ్స్ గురించి మాట్లాడుతుంటాం. కానీ ఎప్పుడైతే మస్తు టైం పాస్ లో సెట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఒక్కొక్క గెస్ట్ తీసుకొని వస్తున్నాం. వాళ్ళతో బోల్డ్ని ముచ్చట్లు పెట్టి వాళ్ళ గురించి ఇంకా బాగా తెలిసేలాగా చేసి మస్తు టైం పాస్ చేస్తున్నాం కదా. మరి ఈ రోజు ఫ్రైడే, ఫిల్మీ ఫ్రైడేనా, మన షోకి వచ్చిన గెస్ట్ ఎవరు? ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని అంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత నానినే మజ్ను చేయించిన విరించి వర్మని తీసుకొచ్చేసాం. గుడ్ మార్నింగ్ భయ్యా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, మా షోకి రావడంతో మీరు మంచిగా ఫ్రీగా మాట్లాడాలి, మీరు కూడా అలాగే బబ్లీలాగా మాట్లాడాలంటే మస్త్ టైం పాస్ అనే సిగ్నేచర్ మూమెంట్ చేస్తే మీరు మొత్తం సెట్ అయిపోతారు. ఎలా అండి అది? అలాగా మస్త్ టైం పాస్. మస్త్ టైం పాస్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్, మజ్ను చాలా మంచి టాక్ సంపాదించుకుంది అండ్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సో మజ్ను గురించి మా ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ కి సో ఆల్రెడీ చూస్తుంటారు చాలా మంది. సో డెఫినెట్ గా అందరికి నచ్చే మూవీ. సో ఇంకా థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా ఆడుతుంది. ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. సో ఎవరు వెళ్ళినా గానీ, ఏ ఏజ్ వాళ్ళు వెళ్ళినా గానీ, ఎవరితో వెళ్ళినా గానీ, ఫ్యామిలీతో గానీ ఎవరితో అయినా వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు మాట సినిమా. సో నాని సినిమా అంటేనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫీల్ గుడ్ ఫీల్ ఉంటుంది. సో దాంతోపాటు ఈ సినిమాలో మంచి మెలోడీ, మంచి సాంగ్స్, ఇంకా మంచి లవ్ స్టోరీ, రొమాన్స్ అన్ని ఉన్నాయి. అన్ని కలగలిపిన సినిమా మజ్ను అన్నమాట. సో మజ్ను మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీకెండ్ మజ్ను సినిమా చూసి ఎంజాయ్ చేయండి. సో అసలు మీరు విరించి వర్మ అంటే అందరికి ఉయ్యాల జంపాల సినిమా గుర్తొచ్చేస్తుంది. మరి అసలు ఉయ్యాల జంపాల సినిమా స్టార్ట్ చేయడానికి ముందు హౌ వాజ్ విరించి వర్మ? ఏముందండి, అసిస్టెంట్ డైరెక్టర్. నేను మదన్ గారి దగ్గర పెళ్ళైన కొత్తలో గుండె జల్లు మంది, ప్రవరాకుడు 3 ఫిల్మ్స్ వర్క్ చేశాను. సో ఆ వర్క్ చేస్తున్నప్పుడు 2-3 స్టోరీలు రాసుకుంటాం కదా. సో అందులో వన్ ఆఫ్ ద స్టోరీస్ ఉయ్యాల జంపాలన్నమాట. సో ఆ 3 మూవీస్ తర్వాత ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారిని ఆ స్టోరీ తీసుకెళ్ళి కలిసాను. యాక్చువల్లీ ఏంటంటే ఎవరైనా కానీ ఫస్ట్ మూవీ చాలా ప్లాన్ చేస్తారు కదా, పెద్ద హీరోతో చేయాలో లేకపోతే. సో నాకు మాత్రం ఏంటంటే పుట్టి పెరిగింది అంతా విలేజ్లోనే. సో విలేజ్ లవ్ స్టోరీ చేసుకుని అది చేద్దాం అనిపించింది. సో స్టార్టింగ్ లో చాలా మంది ప్రొడ్యూసర్స్ కి అది అపీలింగ్ అనిపించలేదు. మళ్ళీ లవ్ స్టోరీ, అది విలేజ్ స్టోరీ అంటే కష్టం, అది కొత్త వాళ్ళతోటి అని చెప్పి. సో కానీ రామ్మోహన్ గారు అంటే నాలాగా సేమ్ టేస్ట్ ఉన్న కొద్దిగా వ్యక్తి ఆయన. సో ఆయనకి నచ్చడం లక్కీ అనుకుంటాను. సో ఆయన నచ్చడం, దాని తర్వాత నాగార్జున గారికి తీసుకెళ్లి వినిపించారు. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ యాక్చువల్లీ. సో నాగార్జున గారు కూడా నచ్చింది. సో కలిపి ఉయ్యాల జంపాల సినిమా చేశారు మాట. తర్వాత దాని తర్వాత స్టోరీ అందరికీ తెలిసిందే. యాక్చువల్ గా పెద్ద హీరోతో షో మూవీ ఎవరైనా స్టార్ట్ చేస్తారంటే పెద్ద హీరోతో చేస్తారు, కానీ మీరు కొత్త హీరోతో చేసి ఆ హీరోని పెద్ద హీరో చేశారు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. అండ్ విలేజ్ లో అని చెప్పారు కదా, ఏ విలేజ్ నుంచి సార్ మీరు? నేను సిద్ధాపురం అని, వెస్ట్ గోదావరి మాది. సో కొల్లేరు ఉంటుంది మాట మా ఊరు పక్క నుంచి. సో బాగుంటుంది, మంచి బ్యూటిఫుల్ విలేజ్. స్టడీస్ అంతా కూడా అక్కడనే సార్? స్టడీస్ నేను ఇంటర్ వరకు అక్కడే చదివాను. డిగ్రీ టైం కి హైదరాబాద్ వచ్చా. లక్డీ కపూర్ లో గవర్నమెంట్ కాలేజ్ లో ఒక పాయింట్ బాగా తెలుసు బికాస్ లక్డీ కపూర్ వెళ్ళినప్పుడల్లా డిగ్రీ కాలేజ్ ఆబ్వియస్లీ మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అదే కాలేజ్ విరించి వర్మ గారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో అట్లాగా, సో అట్లా ఉయ్యాల జంపాల స్టార్ట్ అయింది కెరియర్. ఇప్పుడు మజ్ను 2016 వచ్చేసింది. సో మజ్నులో వై నాని అనే క్వశ్చన్ చాలా మందికి స్టార్టింగ్ నుంచి కూడా ఉండే, మజ్నుగా నాని వై, మజ్నుగా నాని వై అని చెప్పేసి. సో దాని గురించి సినిమా చూస్తే ఆ డౌట్ రాదు, చూడక ముందు అలాంటి డౌట్స్ ఏమైనా ఉండొచ్చేమో. కానీ అర్థమైపోయింది సినిమా చూడలేదని. ఉయ్యాల జంపాలైతే 5-6 సార్లు చూసినాను. మజ్ను 2016 వెళ్ళలేదు. ఇంకా ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ కోసం డైరెక్టర్ తీసుకొచ్చి డైరెక్టర్ చెప్పిన విషయాలన్నీ కూడా మైండ్ లో పెట్టుకుని తర్వాత సినిమా చూద్దామని రెడీ అయిపోతున్నాను. అందుకే తీసుకొచ్చాం సార్ మిమ్మల్ని. ఇందులో ఏంటంటే ఒక మంచి లవర్ క్యారెక్టర్, చాలా సిన్సియరిటీ ఉన్న క్యారెక్టర్. సేమ్ టైం సిన్సియర్ లవర్, సాడ్ స్టోరీ అంటే ఎవరు చూడరు కదా. సేమ్ టైం ఇప్పుడు యూత్ కూడా డల్ గా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గుర్తుపెట్టుకునే టైప్ కాదు. సో హ్యాపీగా ఉంటాడు. సో సేమ్ టైం అలా అని చెప్పి సీరియస్నెస్, సిన్సియారిటీ ఉండదని కాదు. సో అన్నీ ఉంటాయన్నమాట. ఒక పక్కన ఫన్ చేయాలి, ఇంకో పక్కన కొంత సీరియస్నెస్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో అన్ని కలగలిపి యాక్ట్ చేసి ఆడియన్స్ ని మెప్పించగలిగే హీరో ఎవరున్నారంటే నాకు ఫస్ట్ నాని గుర్తొచ్చారు. సో ఆయన దగ్గరికి ఫస్ట్ వెళ్ళడం జరిగింది అనమాట.
సో లక్కీలీ ఆయన కూడా నచ్చింది. రైట్. కానీ మజ్నులో ఉయ్యాల జంపాలలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఆ కామన్ పాయింట్ నేను మజ్ను సినిమా చూసినప్పుడే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. ఇవాళ మీరు ఎలాగో వచ్చారు కాబట్టి అడగాలనిపిస్తుంది, కానీ అడుగుతాను. దానికన్నా ముందు మన షో స్టార్ట్ అయిపోయింది కాబట్టి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయాలి. కాబట్టి ఎవరికి ప్రాంక్ కాల్ చేద్దాం? ఎస్, మా మస్తు టైం పాస్ షో స్టార్ట్ అయినప్పుడు మా షోకి చాలా మంది రిజిస్టర్ చేసుకుంటుంటారు. వాళ్ళకి స్టార్టింగ్ కాల్ చేసి ప్రాంక్ చేసి ఆ తర్వాత కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్రెసెంట్ సర్ప్రైజ్ చేస్తాం. దాన్ని మేము సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ అంటాము. అట్లా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ఒకరు కాల్ చేస్తాం మేము. సో వాళ్ళని మీరే కొంచెం ప్రాంక్ చేయాలి. ఓకే ఓకే, మీకు వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళకి మీరు ఎవరో తెలియదు. ఓకే ఓకే, కానీ మేము కాల్ చేస్తాము, మీరు వాళ్ళని ప్రాంక్ చేయాలి. ఓకే, మీరు కాల్ చేసి మీరు మాట్లాడి నాకు ఇస్తారా? ఆహా, మీరే మీరే మాట్లాడాలి. మాట్లాడాలి. బాగుంది కదా బాబు. ఇందుకే రా పిలిచింది అని ఫీల్ అవుతున్నారు కదా లోపల. ఏమో నా గొంతు వింటే గుర్తుపెట్టేస్తారో అనుకున్నా. అంటే నాకు తెలిసిన వాళ్ళే కదా. మీకు తెలియని వాళ్ళు సార్, అంటే మా షో చూస్తున్న వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మేము కాల్ చేస్తాం. అది మాట. సో మా షో వ్యూవర్స్ ఇప్పుడు మేము కాల్ చేస్తాం. ఓకే, మన కామన్ ఆడియన్స్ కి మనం కాల్ చేస్తాం. ఓకే ఓకే. సో ఒకరికి కాల్ చేస్తున్నాము. Okay. ఆ తర్వాత మన విరించి వర్మ గారు ఎలా ప్రాంక్ కాల్ చేస్తారో చూద్దాం. యా, బికాస్ వాళ్ళు ఎవరో మాకు కూడా తెలియదు. బికాస్ వాళ్ళు మిస్ కాల్ ఇస్తారు మా షోకి అంతే. Okay, okay. మాకు తెలీదు, ఏమీ తెలియదు, మీకు తెలియదు. సో చూడాలి ఎలా ఉంటుందో. వాళ్ళే వెయిట్ చేస్తూ ఉంటారు కాజల్ చైతు ఎప్పుడన్నా మస్త్ టైం పాస్ నుంచి కాల్ చేస్తారు అని. ఓకే, చూద్దాం చూద్దాం. ఈ రోజు మన సూపర్ హిట్ డైరెక్టర్ విరించి వర్మ గారు ఎలా ప్రాంక్ చేస్తారో చూద్దాం. ఓకే, హలో హలో సుబ్రహ్మణ్యం. హలో, ఎవరండి? సుబ్రహ్మణ్యం గుర్తుపట్టలే, నేను చందు. హలో, మీరు ఎవరు కావాలండి? సుబ్రహ్మణ్యం మాట్లాడేది. కాదండి. నేను చందు. యాక్చువల్లీ సుబ్రహ్మణ్యం కాదు, ఇంకేదో పేరు చెప్పారు మీరు, గుర్తులేదు నాకు. మనం కాదండి, సుబ్రహ్మణ్యం కాదండి. సుబ్రహ్మణ్యం కాదా? మీకు ఈటీవీ ఆఫీస్ తెలుసా? ఈటీవీ ఏటీవీ ఆఫీస్ ఎక్కడండి? ఈటీవీ ఆఫీస్ మన బేగంపేటలో ఒకసారి కలిసే మనం. మీరు ఈటీవీ ఆఫీస్కి వచ్చారు. ఈటీవీ ఆఫీస్ తెలుసండి, బేగంపేట దగ్గర. కానీ నేను మిమ్మల్ని కలిసానా? ఆహా, మీరు ఎప్పుడన్నా ఏ షోలో ఎప్పుడన్నా పార్టిసిపేట్ చేశారా మీరు? లేదండి. లేదా? ఓకే. యాక్చువల్లీ అప్పుడు కలిసాము, గుర్తుపెట్టుకోమని నా నెంబర్ కూడా ఇచ్చా మీకు. సో నాకు ఇచ్చారా మీరు? అవునవును. లేదండి, నాకు ఇచ్చా. అసలు నేను మామూలుగా ఈటీవీ ఆఫీస్ దగ్గరికి వచ్చాను, కానీ అసలు ఆ ఈటీవీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఎవరితో మాట్లాడి ఎవరికి నెంబర్ ఇవ్వలేదండి నేను. అవునా? ఓకే ఓకే. మీకు మస్తు టైం పాస్ కి ఎప్పుడన్నా మీరు అప్లై చేశారా? నెంబర్ ఇచ్చారా? ఫస్ట్ టైం పాస్ నేను రిజిస్టర్ చేస్తున్నానండి. అంతకు ముందే ఒక 2 times కాల్ మాట్లాడాను. అవునా? ఓకే ఓకే. నాకు ఫ్రాంక్ చేయడం కొత్త, అందుకే ఎలా చేయాలి ఉందండి నాకు, అందుకే. అర్థమైపోయిందా? హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మీ పేరేంటి? హాయ్ హాయ్, నా పేరు విఘ్నేష్. విఘ్నేష్. హాయ్ కాజల్ గారు, ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్ అండి. ఇవాళ ఫిల్మీ ఫ్రైడే రోజు మన మస్త్ టైం పాస్ కి సూపర్ హిట్ డైరెక్టర్ విరించి వర్మ వచ్చారు. ఇప్పటి వరకు మాట్లాడింది మీతో విరించి వర్మనే. ఓ అవునా? అవును. డైరెక్టర్ కాదా? అవును, మజ్ను డైరెక్టరే. ఉయ్యాల జంపాలతో మన ఇండస్ట్రీ పరిచయం అయ్యి తర్వాత మజ్నుతో ఇప్పుడు మన ముందుకు వచ్చారు. మాట్లాడేసాయి. హలో అండి. హలో అండి. సారీ. యా హలో. హలో, యా వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఏం చేస్తుంటారు? నేను స్టూడెంట్ అండి. అవునా? ఓకే. చూసారా మజ్ను సినిమా మీరు? చూసానండి, చాలా బాగుంది. రీసెంట్ గా చూసాను మూవీ. అవునా? ఓకే ఓకే. మీకు ఏం నచ్చిందండి అందులో? నాకు నాని క్యారెక్టరైజేషన్ బాగుందండి. అంటే స్టార్టింగ్ లో నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే, మామూలుగా తను ఎప్పుడు నేను ఏదో ఒక ఫేక్ స్టోరీ చెప్తాను అనుకున్నానండి స్టార్టింగ్ లో. కాకపోతే నేను అసలు అది రియల్ స్టోరీ అసలు అనుకోవాలా. అది ఏదో మామూలుగా తన మేనరిజం ఎలా ఉంటదంటే, వెళ్ళి తను ఇంప్రెస్ చేయడానికి ఏదో ఒక స్టోరీ ఫేక్ స్టోరీ లాగా చెప్తాడేమో అని అనుకున్నాను నేను. కాకపోతే అది రియల్ స్టోరీ. బట్ బాగుందండి, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చేపాటికి వెన్నెల కిషోర్ గారు కామెడీ, తనకి ఏమో హిందీ అదే తెలుగు రాని వాళ్ళగా యాక్ట్ చేయటం, అది నానిది నేను వెన్నెల కిషోర్ గారి మధ్య తను చాలా బాగా జనరేట్ అయిందండి. ఓకే ఓకే. సో మీకు అన్నిటికన్నా ఎక్కువ నచ్చింది హీరో క్యారెక్టరైజేషన్ కదా? హీరో నాని అంటే న్యాచురల్ స్టార్ కదండి. అవునవును. నైస్ నైస్. ఓకే, మీ టీం అందరికి కంగ్రాట్స్ అండి, మొత్తం టీం అందరికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విఘ్నేష్.
థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మంచి మాటలు చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ విఘ్నేష్. విఘ్నేష్. బాయ్. విఘ్నేష్ Bye-bye. అలియాస్ సుబ్రహ్మణ్యం అని చెప్పాలా, బికాస్ సుబ్రహ్మణ్యం మాట్లాడితే నేను చందన్ మాట్లాడుతున్నారట. కాదు, మీరు సారీ చెప్తున్నారు. ఇంతకన్నా దారుణంగా అసలు మీరేం ప్రాంక్ చేయలేదు. మేము దారుణంగా ఆడుకుంటాం మేము. ఎక్కడ దొరికిపోతాం, ఎక్కడ ఏమైపోద్ది అని చెప్పేసి ఆ మస్తు రివీల్ చేశారు. కానీ సూపర్ సార్, గట్టిగా చెప్పట్లు. అట్లీస్ట్ ట్రై అనే చేసిండ్రు ఫస్ట్ టైం ప్రాంక్ చేయడము. మీరు ఎప్పుడైనా రియల్ లైఫ్ లో ఎప్పుడైనా ప్రాంక్స్ చేశారా? లేదు అసలు ఎప్పుడు లేదు. ఎప్పుడు చేయలేదు. మిమ్మల్ని- ఫోన్స్ లో కూడా ఫోన్ లో కూడా లేదు. మిమ్మల్ని ఎవరైనా చేశారా పోనీ? అన్న అంత గుర్తులేదు ఏమి చేసినట్టు కూడా. ఓకే, ఏప్రిల్ 1 వస్తే ఫూల్స్ చేయడం అట్లా. అది ఎప్పుడో బాగా చిన్నప్పుడు, సో గుర్తుంచుకునే అంత పెద్దగా ఏమీ లేదు. అది కూడా మరి ఆ చిన్నప్పుడు ఎలాంటి ప్రాంక్స్ అంటే, అరే నీ ప్యాంట్ చిరిగిందిరా, అరే నీ నెత్తి మీద బల్లి పడిందిరా, ఇలాంటి పడింది. అలాంటి చిన్న చిన్నవి అంతే. రియల్ లైఫ్ లో కూడా ఏం లేదు. Real life Sir, లో ఏం లేదు. ఈ రోజు మా షోకి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మీరు ఒక హీరోని డైరెక్ట్ చేస్తుంటారు, కానీ ఇక్కడ ఇద్దరు యాంకర్ల గురించి మిమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నారు. హౌ ఇట్ ఫీల్స్, ఎలా అనిపిస్తుంది? అంటే నేను యాక్చువల్లీ బ్యాడ్ యాక్టర్ ని, మీరు డైరెక్ట్ చేసినా మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది. యాక్చువల్లీ మేము బ్యాడ్ డైరెక్టర్స్, అందుకే మేము యాంకర్ గా కూర్చున్నాం ఇక్కడ. కానీ మీరు బ్యాడ్ యాక్టర్ అయినా కానీ చాలా మంచి డైరెక్టర్ సార్. ఇప్పటి వరకు మీరు తీసిన 2 సినిమాల్లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ఆర్టిస్ట్ అందరూ కూడా. సో ఎందుకంటే నేను బ్యాడ్ యాక్టర్ కాబట్టి బ్యాడ్ యాక్టర్స్ వాళ్ళు కాకూడదని ఎక్కువ ట్రై. యు నో హౌ నాట్ టు యాక్ట్ బ్యాడ్లీ. ఊరుకోండి సార్, అట్లా ఎలా ముద్ర చేస్తారు బ్యాడ్ యాక్టర్ అని చెప్పేసి. మీరు ఎప్పుడో ఎవరు గారు బ్యాడ్ యాక్టర్ అని చెప్పడం అట్లా కాదు, బాగానే చేస్తున్నారు మీరు, మంచిగానే ఉంది. అయితే మనం చాలా మూవీస్ లో చాలా మంది డైరెక్టర్లు చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ మూవీస్ లోనే చిన్న చిన్న క్యారెక్టర్స్ లో, క్యామియో క్యారెక్టర్స్ లో కనిపిస్తుంటారు. అట్లా ఫ్యూచర్ లో మీ మూవీస్ లో మిమ్మల్ని ఏమైనా చూసే ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి, ఛాన్సే లేదా? అసలు లేదు. ఫిక్స్ అయిపోయారా? నాకు ఇంటర్వ్యూ రావడం కొద్దిగా సిగ్గా భయంగా ఉంటుంది. అందుకే మేము ఈరోజు ఏం చేస్తాం తెలుసా, మీలో ఉన్నటువంటి ఆ నటన, ఆ నటుడు అంతా కూడా మా మస్తు టైం పాస్ లో చూపిద్దాం అని చెప్పేసి చూపించేస్తున్నాం సార్ ఇలా. థ్యాంక్ యూ. సో నేను ఇందాక అడిగాను కదా, మజ్ను సినిమాలో అండ్ ఉయ్యాల జంపాల సినిమాలో, ఈ 2 సినిమాల్లోనూ ఒక సిమిలారిటీ నేను అబ్జర్వ్ చేశాను. ఉయ్యాల జంపాల సినిమాలో కూడా హీరోయిన్ వస్తుంది, మజ్ను సినిమాలో కూడా హీరోయిన్ వస్తుంది. Climax. అది క్లైమాక్స్ లో. ఎందుకలా హీరోయినే హీరో కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు ఎందుకు అట్లా ప్లాన్ చేశారు 2 మూవీస్ లో కూడా? అంటే కావాలని చేసింది ఏం కాదు, కాన్షియస్ గా అనుకోకుండా 2 స్క్రిప్ట్స్ లో కూడా వాళ్ళు రావాల్సి వచ్చింది యాక్చువల్లీ. ఓకే, ఉయ్యాల చంపాలనేమో అప్పటికి వాడు రిజెక్ట్ చేసి అమ్మాయికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అమ్మాయికి తెలుసు తను లవ్ చేస్తున్నాడు తనని, కానీ అతను బయటపడేవాడైతే ఎప్పుడో బయటపడేవాడు. సో అప్పటికి ఆ అమ్మాయి ఇంకా డిసైడ్ అయిపోయింది వెళ్ళిపోవాలి, తను ఉంది కాబట్టి తన వెంట వెళ్తే కన్విన్స్ అవుతాడు అనేది ఎక్కడో ఆ అమ్మాయికి ఒక నమ్మకం ఉంది. సో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అది కూడా హిలేరియస్ వేలో వెళ్ళిపోతుంది. వాడికి మత్తు మంది ఇచ్చేసి మరీ పారిపోద్ది. చాలా హిలేరియస్ గా ఉంటుంది క్లైమాక్స్ కూడా. మజ్ను ఏమైనా తక్కువ? మజ్ను కూడా అసలు ఒక రేంజ్ లో ఉంది క్లైమాక్స్. మజ్నులోనేమో అప్పుడు ఆల్రెడీ ట్రై చేసినా గానీ అంత ట్రై చేసిన ఈ అమ్మాయి కన్విన్స్ కాదు, అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి కన్విన్స్ అవుతుంది. అంటే చాలా మంది లైఫ్ లో అంతే కదా, వాళ్ళు పక్కనంత వరకు పట్టించుకోం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కంగారు పడతాం కదా. సో అలా ఈ అమ్మాయి కంగారు పడి లాస్ట్ లో వెళ్ళేసరికి వాడు వెళ్ళిపోతుంటాడు. సో అప్పుడు ఈ అమ్మాయి బైక్ మీద చేసి ట్రైన్ ఫాలో. అది అసలు సూపర్, బైక్ మీద చేసి మరీ వెళ్తుంది. ఈ పాయింట్ చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది, అందుకే మీకు కూడా వెంటనే వెళ్ళిపోదాం. ఎందుకు వీకెండ్ వచ్చేదాకా వెయిట్ చేయడం, ఇలా ఫ్రైడేనే కదా, సెంటిమెంట్ తో చాలా మూవీస్ రిలీజ్ అయితే అవి తర్వాత చూద్దాము. ఈ ఆటికి మాత్రం మజ్ను చూసి ఫిక్స్ అయిపోదాం. ఓకే, ఈవినింగ్ టికెట్లు బుక్ చేసుకోండి, నేను కూడా బుక్ చేసుకుంటున్నాను. ఓకే, మీరు ఎన్నిసార్లు చూసారు మజ్ను సినిమా? మజ్నునా అంటే ప్రాసెస్ ఎడిటింగ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు చాలా సార్లు చూస్తాం. రిలీజ్ అయ్యాక థియేటర్ లో 2 times చూసాం. సక్సెస్ టూర్ కూడా అయిపోయింది, చాలా ప్లేసెస్ కి వెళ్ళారు. అన్ని ప్లేసెస్ లో బాగా రెస్పాన్స్ వచ్చిన ప్లేస్, మీకు బాగా నచ్చిన ప్లేస్? ఈస్ట్ వెస్ట్ లో ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఈవెన్ కృష్ణ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వైజాగ్ లో కొద్దిగా ఎక్కువ డీసెంట్ గా ఉన్నారు. అంటే అక్కడ కూడా బాగుంది రెస్పాన్స్, కానీ ఇక్కడ ఈస్ట్ వెస్ట్ ఏంటంటే ఎక్కువ లౌడ్ గా ఎక్స్ప్రెస్ చేస్తారు కదా, సో గట్టిగా ఏళ్ళతోటి గోళ్ళ. సో ఈస్ట్ వెస్ట్, భీమవరం, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ ఇటు ఇంకా మంచి రెస్పాన్స్. అదే ఈస్ట్ వెస్ట్ మా టైప్ గట్టిగా చెప్తారు. మీరు వైజాగ్ చాలా రిజర్వ్డ్ గా, చాలా క్లాసీగా అట్లా రిజర్వ్డ్ గా మాట్లాడతారు. నేను వైజాగ్ కాదు, ఎగ్జాంపుల్ చెప్తాను. ఈస్ట్ వెస్ట్ టైప్ ఎలా ఉంటారంటే మాలాగా ఉంటారు, వైజాగ్ లో ఎలా ఉంటారు మీలాగా ఉంటారు, రిజర్వ్డ్ గా లౌడ్ గా ఎక్స్ప్రెస్ చేయరు. ఆల్మోస్ట్ అలా ఉండొచ్చు. రైట్ సార్, నవ్వండి సార్ గట్టిగా. ఆల్మోస్ట్ అలా ఉండొచ్చు. ఇంకొక సిమిలారిటీ కూడా ఉంది, అది తర్వాత అడుగుతాను. కానీ దానికన్నా ముందు చాలా మందిని ప్రాంక్ చేయాలి, విరించి వర్మ గారికి తెలిసిన వాళ్ళకి ప్రాంక్ కాల్ చేయాలి, లేదా వాళ్ళతో మాట్లాడాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఎవరికి కాల్ చేద్దాం సార్? ఫస్ట్
మన లిరిక్ రైటర్ శ్రీవాణి గారికి చేద్దాం. శ్రీవాణి గారు సూపర్ పాటలు రాస్తారు అండ్ సచ్ లవ్లీ హ్యూమన్ బీయింగ్ కూడా, మంచిగా ఉంటారు, ఫ్రెండ్లీగా, రైట్? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. శ్రీవాణి గారికి కాల్ చేద్దాము, సర్ప్రైజ్ కాల్ చేద్దామా, ప్రాంక్ కాల్ చేద్దామా, మీరు ఏమంటే చేస్తాం. సర్ప్రైజ్ కాల్ చేద్దాం. సర్ప్రైజ్ కాల్. ప్రాంక్ కాల్ వద్దు, బికాస్ మంచి విరించి వర్మ గారిని అడిగితే ఎవరిని ప్రాంక్ కాల్ చేయొద్దని చెప్తారు. ప్రాంక్ కాల్ మీరు చేస్తే నేను ఎంజాయ్ చేస్తాను, నన్ను చేయమంటే కష్టం. అవును, అయితే మేమే చేస్తాము. శ్రీవాణి గారికి కాల్ చేసి ప్రాంక్ కాల్ చేసి ఆ తర్వాత రివీల్ చేద్దాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు కాల్ చేసేసి ఎస్, ఇప్పుడు కాల్ చేస్తున్నాం శ్రీవాణి గారికి, లిరిసిస్ట్ శ్రీవాణి గారికి. సో ఎట్లా రెస్పాండ్ అవుతారో చూద్దాం. హలో, ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని ఈ కాలర్ ట్యూన్ కోసం ఒకటి ప్రెస్ చేయండి. ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని ఈ కాలర్ ట్యూన్ కోసం ఒకటి ప్రెస్ చేయండి. దయచేసి ఏదో ఒకటి ప్రెస్ చేయండి. ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని ఈ కాలర్ ట్యూన్ కోసం ఒకటి ప్రెస్ చేయండి. మీరు ఏమి ప్రెస్ చేయరు, అర్థమైపోతుంది. అందుకే వెల్కమ్ టు మస్త్ టైం పాస్. శ్రీవాణి గారు గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు? సార్ ఫైన్ సార్, గ్రేట్ డూయింగ్. చైతు ఇంకా కాజల్ ఈటీవీ ప్రెస్ నుంచి మాట్లాడుతున్నాం. శ్రీవాణి గారు అవునా, నేను అదే ఎదుర్కొన్నాను, ఇంటే కస్టమర్ కేర్ నుంచి వచ్చిందా ఖాళీ ఇంటని. ఇంకో పాట రావాలి కదా, ఒక పాటే వస్తుంది ఏంటి అనుకున్నారా? అదే పాట మీరు బ్లైండ్ గా మేము బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయాం, ఈ ఒక్క పాట కాలర్ ట్యూన్ గా మీరు ఫిక్స్ చేసుకోవాలి అని. ఆల్మోస్ట్ ఇంకొకటి నక్కు పోయాను. అయ్యో, అరే ఇంకొకసారి పాడాల్సిందా, మీరు ప్రెస్ చేసేవాళ్ళ? సరే ఒకటి నొక్కుదా ఎందుకు చెప్పి ఎన్నిసార్లు ప్రెస్ చేయండి అన్నా మీరు ప్రెస్ చేయకపోవడంతో అందుకే రివీల్ చేయడం జరిగింది సార్. మస్త్ టైం పాస్ లో ఇవాళ మన డైరెక్టర్ విరించి వర్మ గారు మా షోలో వచ్చారు. సో ఊరికే అలా సర్ప్రైజ్ చేద్దాము, విరించి వర్మ గారికి వన్ ఆఫ్ ద క్లోజ్ ఫ్రెండ్స్ కదా అని చెప్పేసి మీకు కాల్ చేయడం జరిగింది శ్రీమణి గారు. థ్యాంక్ యూ. ఎస్, సో విరించి వర్మ గారి గురించి మాకు చాలా విషయాలు తెలియాలి. సో ముందుగా అయితే ఆయనతో మాట్లాడండి, ఆ తర్వాత విరించి వర్మ గారి గురించి మేము విషయాలు అడుగుతాం. ఓకే? ఎస్. హలో శ్రీవాణి గారు, బాగున్నారండి? సార్ బాగున్నాను సార్. విరించి గారు పొద్దున్నే డిస్టర్బ్ చేసినట్టున్నాం మిమ్మల్ని, బిజీగా ఉంటారు ఎప్పుడు? అదేం లేదు, బిజియెస్ట్ రైటర్ ప్రస్తుతానికి. ఎస్, ప్రతి సినిమాలో మజ్ను పాటలతోటి. లేదండి, మీరు ఆల్రెడీ ప్రతి సినిమాలో 2-3 పాటలు రాస్తున్నారు అన్నిట్లో. సో చాలా థ్యాంక్స్ శ్రీవాణి గారు, మన సినిమాల్లో చాలా మంచి పాటలు రాశారు. సో ఇప్పటికి పాటలతో పాటు అందరూ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు. శ్రీవాణి గారు చెప్పండి. విరించి గారు వచ్చిన దగ్గర నుంచి చాలా కామ్ గా, చాలా సైలెంట్ గా కూర్చుని ఉన్నారు. ఆయన ఎప్పుడు ఇలానే ఉంటారా, లేకపోతే మీలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ తో ఇంకొంచెం ఓపెన్ అప్ అవుతారా? ఆయన్ని మీరు కూడా కొంచెం ఇంకేమన్నా కొంటిగా అడిగితే ఆయన కూడా ఓపెన్ అప్ అవుతారండి, చాలా అల్లరి చేస్తారండి. కొంచెం క్లూ ఇవ్వచ్చు కదా, ఏం అడగలవు? కొంటిగా బేసిక్ గా ఆయన లవ్ స్టోరీస్ గురించో, లేకపోతే ఆయన కథకు రాయడానికి లవ్ స్టోరీకి సంబంధించిన విషయాల గురించి, ఆయన ప్రేమ లేఖల గురించి అడగని చెప్తాను. మంచి పాయింట్ చెప్పారు. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ అవే. శ్రీవాణి గారు మధ్యలో కూడా సూపర్ సాంగ్స్ రాశారు కదా, సో ఆ సాంగ్స్ లో నుంచి ఒక్కటి మీకు బాగా హార్ట్ కి కనెక్ట్ అయిన పాట మా కోసం పాడితే మేము చాలా సంతోషిస్తాం. అవునా, నాకు 4 పాటలు ఇష్టమే. నాకు బాగా ఓల్డ్ మేకింగ్ నా పాట చాలా బాగా ఇష్టం. మా ఇద్దరికి విరించి గారికి మేమేంటంటే బేసికల్ గా ఏంటంటే నేనేదో రాసుకొచ్చాను, ఆయన ఏదో ఓకే చేసేది ఇలా ఉండేది కాదు. మేము సరదాగా కూర్చొని ఒక 4-5 అవర్స్ స్పెండ్ చేసి సాంగ్ మీద 4-5 పల్లవులు రాసుకుని ఇంకేమన్నా ట్రై చేద్దాం, ఇంకో 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో 4-5 గంటలు కూర్చొని మళ్ళీ ఇంకో 4-5 పల్లవులు రాసుకుని అలా రికార్డింగ్ ముందు వరకు అలా రాసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. సర్లే మీకు షూటింగ్ టైం వచ్చింది, ఇంకా రాస్తే ఇంకా ప్రొడ్యూసర్ గారు నన్ను కొడతారు, మిమ్మల్ని తిడతారు, ఎందుకు వచ్చింది కూడా ఓకే ఫైనల్ చేస్తాను అని చెప్పి కూర్చున్నప్పుడు ఇంకా అన్ని కలిసి కూర్చుని చేసేవాళ్ళం. సో అలాగ చేసిన వాటిల్లో నాకు బాగా అంటే 4 సాంగ్స్ నాకు బాగా ఇష్టమైన పాటలే. ఒక పాట అని చెప్పడానికి ఏం లేదండి, ఒక పాట అని చెప్పమనంటే ఓయి మేకున్నా కానీ, లేదంటే కళ్ళు మూసి తెరిచేలోపే. పాడండి ప్లీజ్. కళ్ళు మూసి తెరిచేలోపే గుండెలోకి చేరావే, తనువు తీరా చూద్దామంటే పారిపోతావే, రాత్రిరంతా కలలోకొచ్చి తీపి కబుర్లు చెబుతావే, తెల్లవారే ఎదురే వస్తే పాడారండి.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంతే, ఏది చెప్పినా కూడా ఏ నవ్వుతారు, థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు అలాగే మీరు బేసిక్ గా ఏంటంటే ఎవరైనా ప్రైజ్ చేసినప్పుడు అది ఒక చిన్న మురిపోయిన చిన్న ఆనందం ఉంటుంది కదా. బ్లష్ అవుతారు కాబట్టి నవ్వు వస్తుంది ఆటోమేటిక్ గా. ఎగ్జాక్ట్లీ. అవునవును. అదే మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పబోతున్నారు, ఇలాగే నవ్వుతుండండి సార్. బికాస్ మీ ఫేస్ లో బాగా నచ్చేది ఏది అంటే కనుక మీ స్మైల్ చాలా క్యూట్ గా, చాలా ఇన్నోసెంట్ గా ఉంటది. అదే క్యారీ ఆన్ చేయండి. ఏమంటారు వర్మ గారు? అలాగే సింగర్ గా కూడా ట్రై చేయండి. అగో విరించి వర్మ గారు ఏం చెప్తున్నారు, మీరు లిరిసిస్ట్ గారే కాకుండా సింగర్ గా కూడా ట్రై చేస్తే అసలు ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు. ఏం చెప్తారు దాని గురించి? తెలుగు పాటల సింగర్లు అందరికీ నా రూమ్ ఎక్కడో తెలుసు, నేను ఎక్కడ ఉంటానని. అందరూ వచ్చి కాదండి, ఆయనే ఆ మాట అన్నారు. మీరు ఒక్క మాట అడగాల్సింది, మజ్నులో ఎందుకు అవకాశం ఇవ్వలేదు అని. మజ్నులోనా? అప్పుడు నన్ను మజ్ను అనుకుంటారు అప్పుడు. ఏమో చూద్దాం. విరించి వర్మ గారు అప్కమింగ్ మూవీస్ కి మళ్ళీ మీరే పాటలు రాసి మళ్ళీ సింగర్ గా కూడా ఆయన ఎలాగో అంటున్నారు కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసి మీతో ఒక పాట పాడిస్తారేమో. మాకు అదృష్టం రావాలని కోరుకుంటున్నాం. షోలో వాటిలో ఆయన అంటారు, మామూలు అవకాశం ఇచ్చినప్పుడు నేను అడుగుతాను, అప్పుడు ఆయన ఎందుకు లేదు సార్ సింగర్లకి. అంటారా? ఎందుకంటే సింగర్లకు అవకాశం ఇద్దాం, మీరు ఎందుకండి అని అంటారా? అదే రియల్, అదే కదా. అదే రియల్ అంట. ఈయన గురించి రియలిస్టిక్ గా మీకే బాగా అర్థమైంది శ్రీమతి గారు. అంతే కదా. సూపర్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా వర్మ గారికి ఏదైనా చెప్పాలంటే ఒక వర్డ్ లో వాట్ యు వాంట్ టు సే? వర్మ గారికి ఆయనే చెప్పాలి, నేనేం చెప్తానంటే అంటే సార్ మీరు ఇలాంటి కథలు, ఇంకా మంచి కథలు, ఇంకా మంచి కథలు తీస్తూనే ఉండాలి, నేను మీకు రాస్తూనే ఉండాలి. ట్రై చేద్దాం తప్ప, మేము చూస్తూనే ఉండాలి. రైట్. సూపర్ అండి. సూపర్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై. యా బై బై బై. బాయ్ బాయ్ శ్రీమణి గారు. దట్ వాజ్ లెట్స్ సే శ్రీమణి గారు బాగా మాట్లాడతారు కదా ఆయన. బాగా మాట్లాడతారు, బాగా రాస్తారు, బాగా రాస్తారు కూడా. 4 పాటలు ఆయనకే ఇచ్చారు. 4 పాటలు. రైట్. ఓకే. ఇప్పుడు మజ్ను అయిపోయింది, ఉయ్యాల జంపాల అయిపోయింది. నెక్స్ట్ ఏ మూవీస్ తో మేము విరించి వర్మ గారిని చూడబోతున్నాము? ఎలాంటి కైండ్ ఆఫ్ స్టోరీలో మేము చూడబోతున్నాం? ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్, అంటే యూత్ఫుల్ లవ్ స్టోరీ అన్ని ఉంటాయి. సో అందరూ హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. దానికన్నా ఇంకా మంచి కథ అవుతుందని అనుకుంటున్నాను. ఉయ్యాల జంపాల కూడా లవ్ స్టోరీయే, మజ్ను కూడా లవ్ స్టోరీయే. ఎందుకు మీరు లవ్ స్టోరీసే తీశారు ఇప్పటి వరకు? యాక్చువల్లీ సెకండ్ సినిమా కొద్దిగా డిఫరెంట్ యాక్షన్ సినిమాస్ చేద్దాం అనుకున్నా, కానీ అందరూ నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇంకో లవ్ స్టోరీ చెయ్యి అని అడిగారు. సో ఏంటంటే ఒక లవ్ స్టోరీ చేసే కదా, అది పల్లెటూరుది, నెక్స్ట్ ఇంకోటి సిటీ లవ్ స్టోరీ చేద్దాం అని కొద్దిగా కాన్షియస్ గా తీసుకున్న డెసిషన్ అది. నాకేంటంటే అన్ని డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ జానర్ ట్రై చేయాలని. సో ఫ్యూచర్ లో డిఫరెంట్ గా చేస్తాను. ఓకే, రెండు హ్యాపీ చూసాం కదా. ఇందాక మీరు అన్నారు సాడ్ ఎండింగ్ అయితే చూడలేరేమో, అందుకే సాడ్ లవ్ స్టోరీస్ చూడట్లేదు ఈ మధ్య అని. కానీ ఆషికీ 2 సూపర్ డూపర్ హిట్ అయింది, 100 crores కూడా కలెక్ట్ చేస్తుంది అది. సో నెక్స్ట్ మీరు థర్డ్ సినిమా ఏమన్నా సాడ్ ఎండింగ్ తో లేకపోతే పెయిన్ఫుల్ లవ్ స్టోరీ ఏమైనా చేస్తారా? నాకు అలా పెయిన్ఫుల్ గా ఉంటే ఇష్టం ఉండదు. అంటే లైఫ్ లో ఎలా ఉన్నా గానీ లైఫ్ లోనే పెయిన్ గా ఉంటాం మనం ఇష్టపడడం. సినిమాలో ఎందుకు పెయిన్ఫుల్ గా ఉండాలి? ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే. అండ్ మీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఇంకో రేంజ్ లో ఉంటుంది. ఉయ్యాల జంపాలలో కూడా ఫుల్ కామెడీ ఉంటుంది, మజ్నులో కూడా ఫుల్ కామెడీ ఉంది. సూపర్ పాయింట్ చెప్పారు. కానీ నిజంగా ఆల్రెడీ లైఫ్ లో పెయిన్ ఉంటుంది, సినిమాలో కూడా పెయిన్ ఉంది కదా సామి అన్నట్టు. అసలు లైఫ్ లో కూడా పెయిన్ ఉండకూడదు, ఎప్పుడు ఖుషి ఉండాలా, ఏ పని చేసినా కూడా హ్యాపీగా ఉండాలి. అది సినిమా చూసినా, సినిమా తీసినా, సినిమాలో యాక్ట్ చేసినా. రైట్. రియల్ లైఫ్ లో కూడా హ్యాపీనెస్ ఉండాలని మస్తు టైం పాస్ లాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. సార్ ఎలాగో లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ లవ్ స్టోరీ గురించి, మీ ఆ ప్రేమ లేఖల గురించి ఇందాక శ్రీమణి గారు చెప్పినట్టు. నాకు లేవు కాబట్టి రాస్తున్నది. ఇప్పుడు నిజం చెప్పండి సార్, ఆయన అసలు మీరు ఓపెన్ అప్ అవుతారు, కొంటగా అడగండి అన్నారు. ఏదో లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. లేదు, నాకు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది లైఫ్ ఎక్స్పీరియన్స్ లోంచి రాశారని అడుగుతారు, కానీ లైఫ్ ఎక్స్పీరియన్స్ లోంచి రాస్తే ఒక స్టోరీ వస్తుంది యాజ్ ఇట్ ఈస్. అదే ఇమాజిన్ చేస్తే ఎన్నైనా ఇమాజిన్ చేయొచ్చు, ఏమైనా రాయొచ్చు. సో ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ లోంచి రాస్తే ఒక సినిమా కన్నా 2 సినిమాల కన్నా ఎక్కువ రాయలేము, ఇంకా చాలా సినిమాలు చేయాలనుకుంటున్నాను. సో అందుకని ఈవెన్ ఉయ్యాల జంపాలు కూడా రియల్ గా జరిగిందా స్టోరీ ఎక్కడైనా అడిగారు, అసలు ఒక్క సీన్ కూడా జరగలేదు. ఈవెన్ మజ్నులో కూడా ఈ లెక్చరర్ ఏంటి, ఒక అమ్మాయి పెంచడం ఏంటి, లవ్ లెటర్ ఇవ్వడం ఏంటి, ఇవి కూడా ఒక్క సీన్ కూడా లైఫ్ లో జరగలేదు. నాకు తెలిసిన వాళ్ళ లైఫ్ లో కూడా జరగలేదు. జస్ట్ ఇవన్నీ ఇమాజినేషన్ అంతే. ఓకే, మీ లైఫ్ లో ఇలా జరిగితే బాగుండు అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఇలా జరిగితే బాగుండు అనుకోలేదు. మీ లైఫ్ లో ఏమైనా లవ్ స్టోరీ ఇమాజిన్ చేసుకున్నారా?
లవ్ స్టోరీ ఇమాజిన్ చేసుకోవటం ఏంటి? అంటే నా లైఫ్ లో కూడా ఇట్లాంటి లవ్ స్టోరీ, ఇట్లాంటి ఒక లవ్ ట్రాక్ ఉండాలి, ఇట్లాంటి ఒక అమ్మాయి రావాలి, నా వెనకే అమ్మాయి పరిగెత్తుకుంటూ రావాలి, లేకపోతే నా మరదలే బావా అనుకుంటూ రావాలి అలా. అంటే యాక్చువల్ ఏంటంటే ఒక స్టోరీ ఒకళ్ళ నుంచి వచ్చిందంటే వాళ్ళ క్యారెక్టర్ ఎంతో కొంత ఉంటుంది. సో అది హీరోయిన్ క్యారెక్టర్ లోనో, హీరో క్యారెక్టర్ లోనో, స్టోరీలోనో, సీన్స్ లోనో ఎక్కడో చోట ఇండైరెక్ట్ గా వస్తుంది. అది పర్టికులర్ గా ఇది నాది ఇది కాదు అని చెప్పలేం, కానీ ఓవరాల్ గా ఎంతో కొంత ఉంటుంది డైరెక్టర్ క్యారెక్టర్, రైటర్ క్యారెక్టర్. సో అలా ఉండొచ్చు, కానీ ఎగ్జాక్ట్ గా నా దాంట్లో వచ్చి నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లోంచి అయితే లేదు. ఓకే, అలా అయితే మీ క్యారెక్టర్ మజ్ను సినిమాలో ఇమాజిన్ చేసుకోవాలి, రిలేట్ చేసుకోవాలి అంటే అను ఇమాన్యుల్ క్యారెక్టర్ ఏమో, అవునా? అనుకోవచ్చు, కొద్దిగా కొంచెం అట్లానే ఉంటారు కదా మీరు. Reserved గా. బ్యూటిఫుల్ స్మైల్. విన్నారా? బ్యూటిఫుల్ ఐస్, బ్యూటిఫుల్ స్మైల్. అయినా సరే బ్లెష్ అవ్వట్లేదు మీరు. అవుతున్నారు, లోపల లోపల అవుతున్నారు. చెప్పారు కదా ఇందాక ఆల్రెడీ. సార్ అసలు ఇందాక చెప్పారు కదా లైఫ్ అనేది అసలు పెయిన్ఫుల్ గా ఉండకూడదు, హ్యాపీ ఉండాలి, మూవీస్ కూడా హ్యాపీ ఉండాలని చెప్పేసి. అసలు లవ్ గురించి ఏమైనా చెప్పాలి అంటే మా డైరెక్టర్ విరించి వర్మ గారు ఏం చెప్తారు? వాట్ యు మీన్ బై లవ్? అసలు ప్యూర్ లవ్ అంటే ఏంటి? అంటే యాక్చువల్లీ ప్రేమ అంటేనే స్వార్థం. సో ప్రేమ అంటే అదొక స్టేజ్ కదా లైఫ్ లో. సో అందులో కూడా జెన్యున్ గా ఉండాలి. సో అన్నిట్లో జెన్యున్ గా ఉండాలి, లవ్ లో కూడా జెన్యున్ గా ఉండాలి. అది బేసిక్ గా స్వార్థం అయినా కానీ మరీ అంత స్వార్థంగా కాకుండా కొద్దిగా వాళ్ళని కూడా పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. అందులో కూడా కొద్దిగా స్వార్థం తగ్గితే బెటర్. తగ్గితే జెన్యున్ గా ఉంటే అక్కడ కూడా హ్యాపీనెస్ ఉంటుంది. ఓవరాల్ గా మన విరించి వర్మ గారు చెప్తుంది బతుకున్నది హ్యాపీగా ఉండడం కోసమే, రైట్? బతికేసండి, హ్యాపీగా ఉండండి, అందరినీ హ్యాపీగా ఉంచండి, అంతే. ఇంకా ఓకే, మేము మా మస్తు టైం పాస్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెగ్మెంట్ పెట్టుకుని ఎంటర్టైన్ చేస్తుంటాం. మండే టాపిక్ అంటాం, ట్యూస్డే ఆటలాడుకుంటాం, వెన్స్డే గ్యాంగులు తెచ్చుకొని రచ్చ చేస్తుంటాము, ఫ్రైడేలో ఫిల్మీ ఫ్రైడే. ఓకే, అట్లాగా ఎవ్రీ ట్యూస్డే మేము ఆట ఆడుతుంటాము. ఇప్పుడు మీతో కూడా ఒక ఆట ఆడతాము. ఎలాగో ఫిల్మీ ఫ్రైడే ఈ రోజు, ఎలాగో మీరు మజ్ను సక్సెస్ తో సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఫిల్మ్స్ గురించి ఒక ఆట. ఓకే, మేమిద్దరం కలిసి హీరో హీరోయిన్ పేర్లు చెప్తాము, వాళ్ళిద్దరూ స్క్రీన్ లో కనిపించిన మూవీ పేర్లు టక్ టక్ మీరు చెప్పాలి. ఓకే, ఒకవేళ మీరు చెప్పలేకపోతే మీకు టాస్క్ ఇస్తాం. ఒకవేళ మీరు బాగా చెప్పేస్తారు అనుకోండి, మీరు మా ఇద్దరికి టాస్క్ ఇవ్వచ్చు. అండ్ మేము టాస్క్ ఇచ్చినా మీరు చేయాలి, మీరు టాస్క్ ఇచ్చినా మేము చేస్తాం. అది ఏదైనా కానివ్వండి. ఓకే, ఆ తర్వాత అమ్మో నేను శృతి హాసన్ టైప్ అండి, నేను లోపల చేసుకుంటానండి, బయటికి చేయనండి అంటే మాత్రం చెప్పకూడదు. ఓకే, రెడీయా? ఫస్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, శ్రేయ, శివాజీ, ప్రియా ఆనంద్, శర్వానంద్, ప్రియానంద్, శర్వానంద్, కో అంటే కోటి, జగవతి బాబు, ప్రియమణి, పెళ్ళైన కొత్తలో, రాజ్ తరుణ్, అవికా గౌర్. ఇంకేముంది ఇంకొకటి సినిమా చూపిస్తామా? ఏంది సార్ కష్టంగా అడుగొకటి కాదు, ఇంకోటి వాళ్ళిద్దరు కలిపి ఇంకేం చేయలేదు. ఇంకేం చేయలేదు, అది శౌర్యత చేసింది అనుకుంటుంది. అవికా గౌర్, నాగశౌర్య. అదేంటది సీత, రామ మా ఇంటికి రాజలక్ష్మి అంటది. రామ మా ఇంటికి రాజ్యలక్ష్మి అంట. కొత్త టైటిల్ రాసుకోండి, ఎవరికి కావాలి యూజ్ చేసుకోండి. రామ మా ఇంటికి రాజ్యలక్ష్మి అంట. అలాంటిది ఏదో అది టైటిల్ గుర్తు రాలేదు. లక్ష్మి రావే మా ఇంటికి. మీకు పాయింట్ చేస్తున్నాం, కానీ నెక్స్ట్ టైం మాత్రం కొంచెం కూడా క్లూ ఇవ్వము. నెక్స్ట్ టైం టాస్క్ ఇవ్వాలి, పర్ఫెక్ట్ గా చేయాలి. ఓకే, నెక్స్ట్ రాశి ఖన్నా, నాగశౌర్య. రాశి ఖన్నా, నాగశౌర్య, అదేంటది? అదే ఊహలు గుసగుసలాడే. సూపర్, రైట్ ఆన్సర్. రాశి ఖన్నా, సాయి ధరమ్ తేజ్. రాశి ఖన్నా, సాయి ధరమ్ తేజ్, సుప్రీం కదా? రైట్ ఆన్సర్. ఇప్పుడు జడ్జి అక్కడ నాకు చెప్పేద్దాం చెప్పలేకపోద్దాం అనుకుంటే అది కూడా చెప్పేసి. రాశి ఖన్నా, రామ్. రాశి ఖన్నా, రామ్, హైపర్. రైట్ ఆన్సర్. ఇంకో సినిమా రాశి ఖన్నా, రామ్, ఇంకో సినిమా అంతకుముందు వచ్చింది శివం. ఇంకోటి చెప్తున్నాను, లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే. నారా రోహిత్. ఓకే, నారా రోహిత్, నందిత, నారా రోహిత్, నందిత, సావిత్రి. ఇందాకే అయిపోయింది, అన్ని చెప్పేసి రైట్ ఆన్సర్. సో కంగ్రాచులేషన్ సార్, మీరే గెలిచారు. సో మీరు గెలిచారు కాబట్టి మీరు మాకు ఏమైనా టాస్క్ ఇవ్వచ్చు. టాస్క్ నేను మంచోండి, నేను అలాంటి చేయను, నాకు అలా ప్రాంకులు చేయడం, టాస్క్ చేయడం లాంటివి మీరు ఏం చేయమన్నా చేస్తాం. రెడీ?
వంగిని కాళ్ళు పట్టుకోవాలి, నడుము వంచకుండా, మోకాళ్ళు వంచకుండా, మోకాలు వంచకుండా టోస్ పట్టుకోవాలి. యోగాసనం, టోస్ పట్టుకోవాలి తను కూడా. చాలా చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మస్తు ఎంజాయ్ చేసినాము. నెక్స్ట్ మీరు చేయాలి సార్ ఇంకేమన్నా ట్రై చేయి కదా, ఏం చేయాలి ఇప్పుడు? మోకాళ్ళు వంచకుండా అక్కడ దాకా వెళ్తుంది సార్. ఇంకొంచెం పుష్ చేయనా నిన్ను? నన్ను ఎంకరేజ్ చేయరా? Come on, నువ్వు Chetu, కూర్చో. come on, Chetu, come on. మోకాలు వంచకుండా టోస్ పట్టుకోవాలి కదా. అవునవును. ఎవరి అన్న దీవించండి సార్, నన్ను మీ అంత ఎదగాలని చెప్పేసి దీవించండి సార్. నువ్వు డైరెక్టర్ అవ్వాలనుకుంటావా చేతు? సార్ నైస్ వస్తుంది. నైస్. ఓకే, ఆల్రెడీ ఇంకో 2 టోస్ పెట్టుకున్నారు కాబట్టి అయిపోయింది. అవునా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 3 పట్టుకున్నాడు మొత్తానికి. టోస్. చూసారా చెప్ప. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లుంది సార్ మస్తు టైం పాస్ ఆట? చాలా సరదా, చాలా సరదాగా ఉంది, కానీ మాకు చాలా కష్టంగా ఉంది. చాలా కష్టమైన టాస్క్ ఇచ్చారు వీడికి ఎస్పెషల్లీ. ఏదైనా 2 లైన్స్ ఒక సీన్ చెప్పండి, ఆ సీన్ ఎనాక్ట్ చేసి మీకు చూపిస్తుంది కాజల్. ఓకే. ఎలాగో సింగర్ ఆపర్చునిటీ వచ్చేసింది, నటిగా తను నిరూపించుకుందని ఎప్పటి నుంచి ఆలోచిస్తుంది, వెయిట్ చేస్తుంది. సో మీ బాయ్ ఫ్రెండ్ సినిమా దగ్గర హాల్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తున్నా, ఇంకా రావట్లేదు, వేరే ప్లాన్ ఉంది, అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోతున్నాడు. సో ఎలా రియాక్ట్ అవుతా అనేది ఫోన్ లో కోపంగా, ఇంకా అక్కడ నుంచి తెలుసుకో. కోపం అనేది కాజల్ కి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎప్పుడు ఆన్ లోనే ఉంటది. సో ఈజీ అనిపిస్తుంది. రెడీ కాజల్? రెడీ చేతు. ఓకే సార్, యాక్షన్ చెప్పండి. సో అలా గట్టిగా తిట్టి ఇంకా షౌట్ చేసే టైంలో వెనకాల నుంచి వచ్చి హాయ్ అన్నాడు సేమ్ పర్సన్. అప్పుడు మా సర్ప్రైజ్, హ్యాపీనెస్. బాయ్ ఫ్రెండ్ మీరా నేనా? ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ. రెడీ, యాక్షన్. హలో ఆ బేబీ ఎక్కడున్నారా? బాత్రూమ్ లో ఉన్నా. ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలి నీకోసం? వచ్చేస్తున్నా, 5 minutes లో వచ్చేస్తా బేబీ. ఇక్కడ సినిమా స్టార్ట్ అయిపోతుంది, నువ్వు ఎక్కడున్నావు? యాక్చువల్ గా చెప్పాలి అంటే నాకు వేరే పని ఉంది. ఐఎమ్ సో సారీ టు సే దిస్. నాకు అర్జెంట్ గా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అందుకే బాత్రూమ్ లో రెడీ అవుతూ ఉన్నాను. ఇమ్మీడియట్ గా ఆఫీస్కి వెళ్ళాలి బేబీ. మనం ఈవినింగ్ వెళ్దామా సినిమాకి ప్లీజ్? హౌ కెన్ యు డూ దిస్ టు మీ? మన మూవీ ప్లాన్ అనుకున్నావు, ఆఫీస్ లేదు, లీవ్ పెట్టాను అని ఆల్రెడీ చెప్పావు కాబట్టే కదా టికెట్స్ తీసుకుని నేను పిచ్చిదానిలాగా ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నువ్వు లాస్ట్ మినిట్ లో ప్లాన్స్ అన్ని ఇలా చేంజ్ చేసేస్తావనా? ఇట్లా చేస్తున్నావు ఎందుకు? నేను వై యు టేక్ మీ ఫర్ గ్రాంటెడ్? నేను అసలు ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. నేను అసలు నాకు చాలా కోపం వస్తుంది. నేను ఒక్కదాన్ని వెళ్ళి సినిమా చూస్తాను, నువ్వు ఏం రావక్కర్లేదులే. పెట్టేస్తున్నాను ఫోన్, బాయ్. తెచ్చి వీడు ఎప్పుడు ఇలానే చేస్తాడు. అనవసరంగా వీడితో సినిమా ప్లాన్ చేసుకున్నాను. ఏంటి ఆఫీస్ ఉందన్నా? ఊరికే ఇప్పుడు సరదాగా. సో స్వీట్, నన్ను సర్ప్రైజ్ చేద్దామన్నా? నాకు నటన రాదు, నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేయమాక. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. సినిమాకి వెళ్ళిపోతే స్టార్ట్ అయిపోతుంది. మధ్యలో 2016 యాక్చువల్ ఏంటంటే యాంకర్స్ కి ఆల్రెడీ యాక్టింగ్ వచ్చితేనే యాంకర్స్ గా అంతసేపు స్పాంటేనియస్ గా మాట్లాడటం. అది లేకుండా. విరించి వర్మ గారు రెడీయా? రెడీ. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ నుంచి స్టార్ట్ చేసి కాంప్లికేటెడ్ కి వెళ్తాము. రెడీ. మీ ఫేవరెట్ కలర్? టకటక. ఫేవరెట్ కలర్ టకటక. ఆన్సర్ చెప్పమన్నారు కదా, సూపర్. ఇప్పుడు లోపల ఉన్నటువంటి శృతిహాసన్ బయటకు వస్తుంది, కమ్యూనిటీ నుంచి బయటకు వస్తున్నారు. సూపర్, అద్దరించారు. ఇప్పుడు టకటక కాకుండా మీ మనసులో ఉన్న మాటలు మేము అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ఒరిజినల్ ఆన్సర్ చెప్పండి. టకటక చెప్పక్కర్లేదు, అవసరం లేదు, ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే. ఓకే. వైట్ కలర్. మీ ఫేవరెట్ యాక్టర్? యాక్టర్ సార్? యాక్టర్. యాక్టర్. హీరో. టకటక చెప్పాలా, పర్లేదా? ఫాస్ట్ గా చెప్పాలి. నాకు పర్టికులర్ ఒకళ్ళం లేదు, ఏ సినిమాలో ఎవరు బాగా చేస్తే వాళ్ళు. ఓకే, ఈ రీసెంట్ గా ఎవరు బాగా నచ్చారు? రీసెంట్ గా నాని. నాని, రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నాకు సినిమాలు లేవు, నేను మీతో సినిమా చేయాలనుకుంటున్నాను అని ఇద్దరు వచ్చి అడిగారు. సో మీరు ఫస్ట్ ఆపర్చునిటీ ఎవరికి ఇస్తారు, నానికా రాజ్ తరుణ్ కా? మజ్ను 2 ఇద్దరు ఉంటారు. సూపర్. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నాకు భానుప్రియ అంటే ఇష్టం. ఓకే, సో భానుప్రియ గారితో సినిమా చేసే అవకాశం వస్తే కనుక మీరు ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తారు భానుప్రియ గారితో? నెక్స్ట్ సినిమాలో ఉంటారు ఆవిడ.
ఓ విరించి వర్మ గారి నెక్స్ట్ మూవీలో భానుప్రియ గారిని మనం చూడబోతున్నాం. ఎవరెవరు మిస్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్. ఓకే రైట్, బుల్లితెర మీద చూసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద భానుప్రియ గారిని ఛత్రపతిలో చూసినాం, మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నాం. రైట్, ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు అని తెలుసు, కానీ ఇప్పుడు వస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎవరు యంగ్ అండ్ ఎన్స్టిక్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో? చాలా మంది ఉన్నారని. ఇప్పుడు గోపి సుందర్, సన్నీ, అనిరుద్, వీళ్ళందరూ కూడా చాలా బాగుంటారు. ఓకే, సో గోపి సుందర్ కంపోజ్ చేసిన సాంగ్స్ లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏది? నాకు అంతకుముందు ఏదో వచ్చింది భలే భలే రాజ్ తరుణ్ సినిమాలో కొన్ని పాటలు చాలా ఇష్టం నాకు. అలాగే మజ్నూలో కూడా కొన్ని పాటలు బాగా ఇష్టం. ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ, ఇప్పటికి ఎప్పటికి ఇష్టమైనటువంటి మూవీ? సాగర్ సంగం. ఓకే, ఫేవరెట్ ప్లేస్? ఫేవరెట్ ప్లేస్ నాకు పర్టికులర్ ఫేవరెట్ ప్లేస్ అని లేదు, కానీ బీచ్ ఇష్టం నాకు బాగా. ఫేవరెట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్? హ్యాంగ్ అవుట్ ప్లేస్ ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటే అక్కడ. ఫుడ్? ఫుడ్ ఇంట్లో హోమ్ ఫుడ్. డ్రెస్? బస్ జీన్స్ అండ్ షర్ట్. ఫేవరెట్ సీట్? ఫేవరెట్ స్వీట్ బూర్లు. ఇద్దరికి ఆకలిస్తుంది, బూర్లు అని బాగా చేసుకుంటున్నాను. గుడ్ వన్ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు మా ఇద్దరిని మీరేమన్నా క్వశ్చన్స్ అడగాలంటే మీరేం అడుగుతారు సార్? కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడగలేదు చేతు. అడుగుదాం కాజల్, మనం క్వశ్చన్ అడిగినాక అడుగుదాం. ఆయన కొంచెం అప్పుడు ప్రిపేర్ అవుతారు కదా, మనం ప్రిపేర్ అవ్వచ్చు. మీరు ఇలా టక్ మాట్లాడి అవసరం లేకపోయినా కూడా ఇలా మాట్లాడేస్తుంటారు బయట కూడా రియల్ లైఫ్ లో. ఆ డబ్బులు ఇస్తారు కదా, అలాగే మాట్లాడతాం. రియల్ లైఫ్ ఇక్కడ లో real life ఇట్లా లో. మాట్లాడతారా అవసరం లేకపోయినా? అంటే అలవాటు అయిపోయి అలా బయట కూడా అలా మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్లీ మరి అప్పుడు రియల్ లైఫ్ లో సార్ వీడైతే అట్లానే మాట్లాడుతుంటాడు, నేను ఇక్కడే ఎక్కువగా ఇట్లా మాట్లాడుతుంటాను, బయట చాలా తక్కువ రియల్ లైఫ్ లో కూడా ఇట్లాగే ఉంటాం సార్ మేము. అంటే మీ ఇంట్లో పక్కన వాళ్ళకి టీవీ చూస్తున్నట్టు ఏమన్నా అనిపిస్తుందా మీ ఇద్దరు పక్కన ఉంటే? మేము ఇంట్లో ఉంటే ఓ ఇది ఇంట్లో ఉండడం మాత్రం అందరికీ తెలుస్తుంది సార్. అట్లాగే మేమిద్దరం పక్క పక్కన ఉన్నా ఓకే వీళ్ళిద్దరు ఇక్కడ కూడా ఉన్నారు అని తెలుస్తుంది. ఇప్పుడు మేము కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే, రెడీ కాజల్? సో రామ్మోహన్ గారు వచ్చారు. నేను ఆల్రెడీ నీతో నా ఫస్ట్ సినిమా చేశాను కాబట్టి సెకండ్ సినిమా నేను డైరెక్ట్ చేసిన అందరు విరించిన డైరెక్టర్ అనుకుంటున్నారు, దీనికి ఏమైనా సొల్యూషన్ చెప్పు అంటే మీరు ఏం చెప్తారు? ఫిల్మ్ బై రామ్మోహన్ అని పైన వేసేయండి సార్. సింపుల్ సొల్యూషన్. నెక్స్ట్ రామ్మోహన్ గారు ప్రొడ్యూస్ చేసే సినిమాలు మిమ్మల్ని డైరెక్షన్ చేయమంటారు, కానీ డైరెక్టర్ గా మీరే చేయండి, కానీ డైరెక్టర్ గా నా పేరు వేసుకుంటాను, డైరెక్షన్ మీరే చేయండి కానీ డైరెక్టర్ గా నా పేరు వేసుకుంటానంటే మీరేమంటారు? 1 or 2 months లో ఫినిష్ చేసేయచ్చు అంటే చేస్తా. వావ్, ఎందుకలా? ఎందుకంటే బికాజ్ ఈజ్ సచ్ ఎ స్వీట్ హార్ట్ కాబట్టి. ఆయన నాకు చాలా ఇష్టమైన వ్యక్తి కాబట్టి. ఎగ్జాక్ట్లీ, ఇష్టమైన కోసం ఏమి చేసినా కూడా పర్లేదు. బట్ సో స్వీట్ సార్, మీ గురించి చాలా విషయాలు చెప్పారు. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాము. నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్స్ లా మీరు టైటిల్ ఏమైనా అనుకున్నారా, హీరోయిన్ ఏమైనా అనుకున్నారా, అది మా షోర్ ద్వారా ఏమైనా తెలియజేయగలరా? ఇంకేం అనుకోలేదు, ఇంకా స్టోరీ రాసే దగ్గరే ఉంది. కానీ మీరు నెక్స్ట్ సినిమా చేస్తున్నట్టు న్యూస్లు బయటకు వస్తున్నాయి. తప్పకుండా చేయాలి. సో ఎవరితోనైనా నేను కూడా ఫిక్స్ అవ్వలేదు ఇంకా రాసి అంతా అయ్యేసరికి కానీ ఒక ప్రాపర్ షేప్ కనపడదు. సో అప్పుడు ఎవరు హీరో బాగుంటారని డిసైడ్ అవ్వాలి. కానీ సూపర్ సార్, మీరైతే నిజంగా సూపర్ హిట్ డైరెక్టర్ అనిపించుకున్నారు. బికాస్ మా మస్తు టైం పాస్ షోకి వస్తే ఎవరైనా అక్కడ కూర్చుంటే అలా మాట్లాడే వాళ్ళము, వాళ్ళ ఎక్కువ చేయడం, వాళ్ళు మా ఎక్కువ చేయడం, కానీ మీరు మాత్రం కరెక్ట్ డైరెక్టర్ ఎలా ఉంటారో అట్లాగే ఉండారు. అండ్ సచ్ ఎ స్వీట్ పర్సన్ కూడా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద పాజిటివిటీ. Thank you very much for all the lovely words, sir. Thanks for having me here. Thank you so much. Thank you so much for being yourself. ఎలా అనిపించింది ఓవరాల్ గా మా మస్తు టైం పాస్? చాలా బాగా నవ్వించారు నన్ను. సో జనాలు ఇంకా బాగా నవ్వుతారు అనుకుంటున్నా. అమ్మో, విరించి వర్మ గారిని నవ్వించామంటే అందరూ హ్యాపీగా నవ్వుకుంటారు. అబ్బా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దోస్ వర్డ్స్ ఆల్సో. సో చూసారు కదా ఇయాల్టి ఫిల్మీ ఫ్రైడే విత్ సూపర్ డైరెక్టర్ విరించి వర్మ గారు. మజ్ను 2016 మూవీ సక్సెస్ గురించి మాట్లాడాము, అలాగే విరించి వర్మ గారి ఇన్నర్ వాయిస్ మాట్లాడాము, ఆయన గురించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకున్నాము. పాపం ఆయన మా యాక్టింగ్ తో, మా పాటలతో, మా యాంకరింగ్ తో ఇబ్బంది కూడా పెట్టాము. ఇబ్బంది లేదు, ఎంజాయ్ చేసా. థ్యాంక్ యూ సో మచ్. సో హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటాము. సో ఎనీవేస్, మన మస్తు టైం పాస్ కి ఏ గెస్ట్ వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ ఇంకా బాగా ఎదగాలని చెప్పేసి మా సెంటిమెంట్ ని ఫాలో అయితే మీకు అద్భుతమైన గిఫ్ట్ ఇస్తాం కదా. సో విరించి వర్మ గారు కూడా మా మస్తు టైం పాస్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తే ఒక స్మాల్ గిఫ్ట్. Thank you very much and wishing all the good luck for your coming future projects, sir. ఇది ఇవాళ మన మస్త్ టైం పాస్. ఇవాళ మస్త్ టైం పాస్ లో విరించి వర్మ గారు వచ్చారు. అండ్ ఇప్పటి వరకు మజ్ను 2016 ఎవరైతే చూడలేదో వాళ్ళు తప్పకుండా
తప్పకుండా సినిమా చూడండి. మీరు యూ విల్ హ్యావ్ ఫన్, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. సో దట్ వాస్ టుడేస్ మస్త్ టైం పాస్. వీ హ్యాడ్ విరించి వర్మ గారు, అండ్ విరించి వర్మ గారు చాలా ఓపెన్ అయ్యారు అండ్ చాలా విషయాలు మనకి మాట్లాడారు, చెప్పారు కూడా. ఓవరాల్ గా మస్తు టైం పాస్ అయితే బేవత్సంగా అయింది అలా ఫిల్మీ ఫ్రైడే. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటే కదా. మళ్ళీ రేపు సర్ప్రైజింగ్ సాటర్డే స్పెషల్ గెస్ట్ తో కలుసుకుందాం. టిల్ దెన్ ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్, and thank you very much for watching this on మస్తు టైం పాస్. As I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye. Bye.